90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మేడం, అన్బాక్సింగ్ వీడియో అని మనం సెటప్ చేస్తే మీరేం పెడుతున్నారు ఇక్కడ? ఆగండి సిరి గారు, ఇప్పుడు క్లైమేట్ ఏం నడుస్తుంది? సమ్మర్. సో సమ్మర్ లో అసలు మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ ఎక్కువగా వాటర్ తాగాలనిపిస్తుంది కదా, లిక్విడ్ ఫుడ్. సో అందులో కూడా ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే లిక్విడ్ ఫుడ్ ఏంటనుకుంటున్నారు? తెలుగువారిగా, సౌత్ ఇండియన్ గా ఏముంటుంది మేడం? మజ్జిగ తాగుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఎక్కువగా అదే తీసుకుంటారు సమ్మర్ లో కాబట్టి. ఇంకేముంటుంది? రైట్, రాగి జావా. ఎస్, తాగారా ఎప్పుడైనా? టేస్ట్ చూసారా? డెఫినెట్ గా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే సమ్మర్ లో అంటే చెప్పేదన్నమాట, చల్లదనం నీకు, ఇది ఎండ కదా, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇది చల్లగా ఉంటుంది అండ్ ఆకలి కూడా నీకు ఎక్కువసేపు ఉండేలాగా ఉంటుంది, ఇది తాగు అని తాగిపించేది. నాకు అసలు ఇష్టం లేదు, కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక మాత్రం రోజు అడిగేదాన్ని మా అమ్మని. సో టేస్ట్ చేయని వారికి మాత్రం నచ్చదు, కానీ ఒక్కసారి రాగి జావా టేస్ట్ చేశారంటే ఇంకా వదలరు అనమాట. అయినా నేను బిజినెస్ ఐడియా అడిగితే మీరేంటి మేడం, మనం అన్బాక్సింగ్ వీడియో అంటే ఇవన్నీ తెచ్చిపెట్టారు, ఏంటిది ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సో ఒక కాంబో ప్యాక్ లో తెచ్చాను సిరి గారు, ఎందుకంటే హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద క్లైమేటిక్ కండిషన్ విత్ బిజినెస్ ఐడియా. ఎందుకంటే మన హెల్త్ బాగుంటే మనం అర్న్ చేయగలం కదా. అవును. అలాంగ్ విత్ అంటే సీజన్ వైజ్ గా ఏదైనా బిజినెసెస్ ఉన్నాయా మేడం అని అక్కడ కూర్చొని అడుగుతారు కదా మీరు. సో ఇవాళ ఇలా ట్రై చేశాను అనమాట. ఓకే, అంటే దీంతో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ సిరి గారు, ఇందులో కూడా మనం వేళ్ళు సంపాదించవచ్చు, అది ఎలాగో చెప్తాను డెఫినెట్ గా. సో ప్రిపరేషన్ లోకి వెళ్దాం. డెఫినెట్ గా మేడం. ఎస్. సో ఈ రోజు నాకు రాగి జావా ఇస్తున్నారా మీరు? కల్పిస్తున్నాను మరి. ఓకే, సూపర్. సో ఫస్ట్ రాగి జావా కోసం బాయిల్డ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఓకే. మీరు స్టవ్ మీద పెట్టి వాటర్ బాయిల్ చేస్తున్నా పర్వాలేదు. సో ఇందులో ఫస్ట్ రాగి పౌడర్, ఇంకా వేడి అవ్వలేదు నీళ్లు అంటే చల్ల నీళ్ళలో రాగి పౌడర్ అయితే మీరు మోతాదుగా కలుపుకోవచ్చు అన్నమాట. ఓకే. సో రాగి పౌడర్ 1 స్పూన్. ఓకే, సరేనా? గోరువెచ్చని నీళ్ళలో, అంటే గోరువెచ్చని నీళ్ళల్లో బాగా బాయిల్ అయిన వాటర్ లో రాగి పౌడర్ 1 స్పూన్. మీకు షుగర్ ఇష్టం అయితే షుగర్ యాడ్ చేయొచ్చు మేడం. నాకైతే మా అమ్మమ్మ ఇందులో మజ్జిగ కూడా కలిపేది తెలుసా? ఉప్పు వేసాక మజ్జిగ ఇప్పుడే కాదు, మీరు ఇందులో ఏవేవి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు కూడా చెప్తాను నేను. ఓకే ఓకే. సో ఇది మీరు ఇలానే తాగొచ్చు, కానీ బాగా మరిగించిన వేడి నీళ్ళు అంటారు కదా, సో వాటి త్రూనే మీరు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే రాగి పౌడర్ కదా, ఇది కొంచెం ఉడకాలి, అలానే కన్జ్యూమ్ చేయకూడదు. ఓకే. అండ్ తర్వాత ఇందులో సో సగ్గు బియ్యం యాడ్ చేయొచ్చు, మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు, డ్రై నట్స్ యాడ్ చేయొచ్చు, లేదా మీరు మిక్స్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు అయినా యాడ్ చేయొచ్చు, లేదా ఈ పౌడర్ కనిపిస్తుంది కదా రాగి పౌడర్లోనే మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా మోర్ నట్స్ అన్ని ఒకేసారి మిక్సర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మషిన్కి ఇచ్చి ఒకేసారి పిండి మిక్స్చర్ చేస్తారు కదా, అప్పుడే మీరు మిక్స్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో రాగి జావా ఒక్కసారి ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మజ్జిగ అనేది ఉప్పు అయితేనే కలపాలి. ఓకే, సరేనా? సో ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఎస్, యూ కెన్ యాడ్. ఇది ఇలా అంటే స్టైల్గా చేస్తున్నాం కాబట్టి ఇలానే చేయాలని లేదు. సో మజ్జిగ వేసాం కాబట్టి మంచిగా మీరు గ్లాస్ వేసి ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ మజ్జిగ చిలకరితో కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ సిరి గారు, సో బిజినెస్ ఐడియాలోకి వెళ్దాం. బిజినెస్ ఐడియా. సో 1 గ్లాస్ రాగి జావా ఎంత కమ్ముతున్నారో జస్ట్ సరౌండింగ్స్ లో మీరు గ్రౌండ్ వర్క్ చేయండి. అయ్యో మేడం, రీసెంట్ మా నాన్నమ్మ అదేంటి చేసుకుంటూ ఉంటుంది, మా తాతయ్య వాకింగ్ వెళ్తారనమాట. కరెక్ట్. సో అక్కడ వెళ్ళినప్పుడు ఒక 20 రూపీస్ డైలీ మజ్జిగకు పెడుతూ ఉంటారు, అంటే రాగి జావా గురించి. చాలా బాగుంది మేడం, నిజంగా. 1 గ్లాస్ రాగి జావా సిరి గారు. సో మీరు ఒక 7 నుంచి 10 వరకు ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, జిమ్ సెంటర్స్ కానివ్వండి, అక్కడ పనిచేస్తున్నారు అంటే, అక్కడ అందిస్తున్నారంటే ఖచ్చితంగా నెలకి 30,000 ఇలానే అర్న్ చేయొచ్చు అనమాట. సో ఒక్క జస్ట్ కప్ అంటే మీరు ప్యాకేజింగ్ కూడా అవసరం. నార్మల్ గా మీరు
ఒక ట్రాన్స్పరెంట్ అంటారు కదా, సో యూజ్ అండ్ త్రూ డిస్పోజల్ గ్లాస్ లో అమ్ముతున్నారంటే 30 to 35 రూపీస్ వరకు అమ్మచ్చు. అండ్ మంచిగా ప్యాక్ చేసి ఒక గుడ్ లుక్ తో ఇస్తున్నారు, ఒక లైసెన్స్ పరంగా ఒక బిజినెస్ చేస్తున్నారు, FSSAI కోడ్ తో చేస్తున్నారంటే అది 50-55 రూపీస్ దాకా కూడా అమ్మచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రాగి పౌడర్ లో మీరు డ్రై నట్స్ కలిపి సో నట్స్ తో పాటు ఇస్తున్నారు అంటే కూడా ఇంకా ప్రైస్ హైక్ చేయొచ్చు. సో రాగి పౌడర్తో ఎన్ని బిజినెసెస్ చేయొచ్చు చెప్తాను నేను. ఫస్ట్ రాగి పంట అయితే పండిస్తాం కదా, అక్కడి నుంచి రాగి పౌడర్ రాగి సంగటి చేసి చాలా వరకు రెస్టారెంట్స్లో చేస్తుంటారు, ఆ ఇంగ్రీడియంట్ అలా యూజ్ చేస్తారు. కానీ రాగి జావాతో ఇప్పుడే చూసాం షుగర్ స్వీట్ చేయొచ్చు, హాట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ రాగి ఎంత బెనిఫిట్ అంటే హెల్త్కి ఐరన్, కాల్షియం, పొటాషియం. అండ్ ఇన్సులిన్ మీకు ఎవరైతే షుగర్ వ్యాధితో డయాబెటీస్తో బాధపడుతుంటారో ఫస్ట్ ప్రిఫరెన్స్ రాగికే ఇస్తారనమాట, ఎందుకంటే ఇన్సులిన్ ఇమ్మీడియట్గా మనకు వస్తుంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రస్తుతం అంటే రాయలసీమ అటువైపు చూసుకుంటే రాగి సంగటి నాటికోడి పులుసులో ఫేమస్ అన్నమాట. అండ్ అక్కడ ప్రాధాన్యంగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఆర్ లంచ్ కానివ్వండి స్కిప్ చేయకుండా రెగ్యులర్ గా తీసుకుంటారు అనమాట. అలా కాకుండా సమ్మర్ సీజన్ లో ఇలా జావా లాగా ప్రిపేర్ చేసి కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే మంచి హెల్త్ బెనిఫిట్. అండ్ తర్వాత ఈ సమ్మర్ అయ్యే వరకు కూడా ఒక మంచి బిజినెస్ తో మీరు మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. సో టార్గెటింగ్ ఏరియాస్, టార్గెటింగ్ కస్టమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని అండ్ ప్యాకేజింగ్ విధానం కూడా, సో మీరు ఒక స్టాండర్డైజ్ గా ఒక ఫార్మేట్ గా వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే కొంతవరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. లేదు నార్మల్ గా వెళ్తున్నాను నేను, నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే జస్ట్ ఒక 1000 or 2000 పెట్టుబడితోనే వెళ్ళాలనుకుంటున్నానంటే కూడా మీరు జస్ట్ డిస్పోజల్ గ్లాసెస్ త్రూ కూడా మంచి రిటర్న్స్ అనేది మీ బిజినెస్ లో చూడొచ్చు. గ్రేట్ మేడం, నిజంగా మీరు అన్నారు సమ్మర్ లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఆఫ్ కోర్స్. అండ్ రెగ్యులర్ గా మీరు చెప్పిన ఏవైతే పార్క్స్ ఉన్నాయో జిమ్ సెంటర్స్ లో కావచ్చు, లేదంటే న్యూట్రిషన్ డైట్ పరంగా కావచ్చు, ఇది ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే డైలీ. సో అలా కూడా మనకి డైలీ బిజినెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ సమ్మర్ బిజినెస్ లో ఇది మేజర్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఎస్ సిరి గారు. అండ్ రాగి జావా అయితే హార్డ్ గా ఉండాలంటే మీరు హాట్ గా సర్వ్ చేస్తున్నారా, లేకపోతే చల్లగా అయినా పర్లేదు అనేది కస్టమర్స్, అక్కడున్న కస్టమర్స్ ఎటువంటిది ప్రిఫర్ చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోండి. హాట్గా కావాలి అనుకుంటున్నారు అంటే కూడా మీరు వాటికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో అవన్నీ పాటిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక జస్ట్ గ్లాస్ ఆఫ్ రాగి జావా త్రూ మీరు కొన్ని వేలలు సంపాదించవచ్చు. సూపర్ మేడం, నిజంగా అంటే పెట్టుబడి ఇన్ని రోజుల పాటు పెట్టుబడి పెట్టాలి, లేదంటే దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే దాన్ని నేను ఫైనాన్షియల్గా తీసుకోలేకపోతున్నాను, ఐడియా ఉంది ఎలా ప్రజెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు అన్నట్టుగానే కేవలం ఒక 3 నుంచి 4 గంటలు కనుక కరెక్ట్గా పనిచేసి ఇందులో క్వాలిటీ కావచ్చు, హైజీన్ కావచ్చు మనం మెయింటైన్ చేస్తూ మీరు చెప్పినట్టుగానే ఇందులో డ్రై నట్స్ పౌడర్ కావచ్చు అలా యాడ్ చేసి కూడా మనం దాన్ని ఇంకొంచెం ఎక్కువ రేట్ పెట్టుకొని కూడా సేల్ చేసుకుంటే ఈ బిజినెస్ నేను చెయ్యాలి అనుకుంటే ఆలోచిస్తే చాలా వెరైటీస్ ఉన్నాయని అర్థమవుతూ ఉంది. మరి ఇలా ఎవరికైనా కూడా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని ఇంకా ఏ రకంగా నేను ప్రజెంట్ చేస్తే నాకు డబ్బులు ఎక్కువగా వస్తుంది, నేను నా బిజినెస్లో ప్రాఫిట్ అవుతాను అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ ఏరియాస్ కూడా నేను చెప్పాను. సో గ్రౌండ్స్ కానివ్వండి, పార్క్స్ కానివ్వండి, జిమ్స్ కానివ్వండి అండ్ హాస్పిటల్స్. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కడైతే ఎక్కువ కనిపిస్తారో వాళ్ళకందరికీ మీరు సప్లై చేయొచ్చు. అండ్ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో ప్యాకేజింగ్ అనేది ఇంపార్టెంట్. సో ప్యాకేజింగ్ ప్రైస్ మీరు అక్కడ కొద్దో గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టుకొని అక్కడ పెట్టి అండ్ రాగి జావాలో విత్ నట్స్ సో ప్రోటీన్ అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంచి ప్రాఫిట్ ఈ బిజినెస్ లో చూడొచ్చు. గ్రేట్ మేడం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటివి ఇంకా ఏమేమి చెయ్యొచ్చు అనే ఐడియాతో పాటు అనాలిసిస్ కూడా తీసుకోవచ్చు. ఎనీవేస్ గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.